నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఉస్మానియా యూనివర్సిటీతో సహా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేటటువంటిది ఒకటే రకంగా ఉంటుంది. మనం సిలబస్ని ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మీకు ప్రాబ్లమేటిక్ వచ్చినా, థియరీ వచ్చినా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నేను ఇచ్చేటటువంటి ఈ క్వశ్చన్లు ఒక క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ప్రతిదీ రావడానికి ఆస్కారం ఉంది. ప్రాబ్లమేటిక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటిది చెప్తా. సో మీరు ఆ క్వశ్చన్లను తీసుకొని మీ నోట్స్లో ఆర్ మీ దగ్గర సియా మెటీరియల్ ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో మీరు టిక్ చేసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ సిలబస్ అకౌంటింగ్ ప్రాసెస్ అనేటటువంటిది ఫస్ట్ యూనిట్. ఇందులో 1 థియరీ 1 ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వస్తుంది. సో సబ్సిడరీ బుక్స్ మరియు బ్యాంక్ రికలెక్షన్ స్టేట్మెంట్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ డిప్రిసియేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేటటువంటిది అకౌంట్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇవన్నీ పార్ట్ బిలో ఉండేటటువంటి క్వశ్చన్లు. పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంటుంది కదా క్వశ్చన్ పేపరు. పార్ట్ బిలో ఏబీగా ఈ విధంగా ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. సో మీకు 1-2 క్వశ్చన్లు ఆర్ 3 క్వశ్చన్ల వరకు ఒక థియరీ ఒక ప్రాబ్లమేటిక్ రావచ్చు. లేదంటే మొత్తం ఏ క్వశ్చన్లు అన్నీ థియరీ వచ్చి బి క్వశ్చన్లు అన్నీ ప్రాబ్లమేటిక్గా రావచ్చు. ఆర్ 1-2 క్వశ్చన్లు మాత్రమే థియరీ వచ్చి మొత్తం ప్రాబ్లమేటిక్ కూడా రావచ్చు అనమాట. సో అన్నీ కవర్ అయ్యే విధంగా చెప్తాం. మీరు జస్ట్ టిక్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ చదవాలి. చదవడం వల్లనే వస్తుంది. మిమ్మల్ని యూట్యూబ్ కన్ఫ్యూజ్ చేయొచ్చు, బోలెడని వీడియోలు వస్తుంటాయి. సో దానివల్ల మీరు వచ్చే వృధా ప్రయాస. 1-2 క్వశ్చన్లు తెలుసుకోండి, క్వశ్చన్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి మైండ్లో, దాని ఆన్సర్ నేర్చుకోండి. ఆన్సరే ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్లు నేర్చుకున్నా వృధా ప్రయాస. మీ బ్యాక్లాగ్ కారణం రేపు యూట్యూబే అవుతుంది. చూడండి, నా పేరు ముఖేష్ అని అనుకోవాల్సి వస్తుంది. సో మీరు అకౌంటింగ్ ప్రాసెస్ ఆర్ ఎనీ సబ్జెక్టు ఏదైతే ఉంటుందో యూనిట్ వైజ్గా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు చూడండి. షార్ట్ క్వశ్చన్లు టిక్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ జర్నల్ అండ్ లెడ్జర్. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. అట్లాగే జర్నల్ పేపర్. ఎక్స్ప్లెయిన్ ద బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ ప్రాసెస్ యూనిట్ 1లో ఉండేటటువంటి షార్ట్ క్వశ్చన్లు ఇవి ఎనఫ్. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఇక లాంగ్ క్వశ్చన్లు చూస్తే ఒక థియరీ ఒక ప్రాబ్లమేటిక్ వస్తుంది కదా. ప్రాబ్లమేటిక్ మొదట చూద్దాం. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్, అట్లాగే ట్రయల్ బ్యాలెన్స్ అనేటటువంటివి ఇక్కడ ప్రాబ్లమేటిక్కి సంబంధించినటువంటిది. ఇక్కడ లెడ్జర్ అనేటటువంటిది మోస్ట్ ఆఫ్ ద టైమ్గా వచ్చేటటువంటి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్. అట్లాగే థియరీ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాంక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ షార్ట్ క్వశ్చన్లు వచ్చింది. మరియు ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. అట్లాగే డిస్కస్ ద లీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇవన్నీ 4 క్వశ్చన్లు నేర్చుకోండి. ఈ 4 క్వశ్చన్ల నుంచి ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో మీరు మొదట క్వశ్చన్లు తెలుసుకోండి, దాని తర్వాత పదే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 2 చూసుకున్నట్లయితే సబ్సిడరీ బుక్స్. ఇక్కడ సబ్సిడరీ బుక్స్ మీదనే ప్రాబ్లమేటిక్స్ అనేటటువంటివి ఎక్కువ ఫోకస్ అవుతుంటాయి, సేల్కు సంబంధించినటువంటివి. సో చూడండి, ప్రాబ్లమేటిక్ క్వశ్చన్లు మొదట చెప్పి షార్ట్ లాంగ్ చెప్తాం. 3 కాలమ్ క్యాష్ బుక్ అనేటటువంటిది, పిట్టి క్యాష్ బుక్ అనేటటువంటిది, 2 కాలమ్ క్యాష్ బుక్ అనేటటువంటి, పర్చేస్ బుక్స్ అనేటటువంటిది, పర్చేస్ రిటర్న్ బుక్స్ మరియు సేల్ బుక్, అట్లాగే సేల్ రిటర్న్ బుక్ అనేటటువంటి. ఇందులో కొన్ని షార్ట్ ఉన్నాయి, కొన్ని లాంగ్ క్వశ్చన్లు ఉన్నాయి ప్రాబ్లమేటిక్లో. ఇక షార్ట్ క్వశ్చన్లు చూడండి. జర్నల్ ప్రాపర్, అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్ మరియు కాంట్రా ఎంట్రీ, అట్లాగే బిల్స్ పేయబుల్ అండ్ బిల్స్ రిసీవబుల్ చెప్పి ఈ 5 క్వశ్చన్స్. అట్లాగే లాంగ్లో చూడండి. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్. ఇవన్నీ థియరీగా వచ్చేటటువంటి లాంగ్ క్వశ్చన్లు అనమాట. సో యూనిట్ ఏదైతే 2 ఉంటుందో సబ్సిడరీ బుక్స్, వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 3rd యూనిట్ని చూసుకున్నట్లయితే బ్యాంక్ రికలెక్షన్ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మ్యాక్సిమం థియరీ వచ్చేటటువంటి ఛాన్స్ లేదనమాట. సో వచ్చేటటువంటి మొత్తం బీఆర్ఎస్ ఏదైతే బ్యాంక్ రికలెక్షన్ స్టేట్మెంట్ మీద ప్రాబ్లమేటిక్ క్వశ్చన్లు రావచ్చు. షార్ట్ క్వశ్చన్లు చూడండి. వాట్ ఈజ్ బీఆర్ఎస్, వాట్ ఈజ్ క్యాష్ బుక్, వాట్ ఈజ్ పాస్బుక్, అట్లాగే క్యాష్ బుక్ వర్సెస్ పాస్బుక్. ఇవన్నీ షార్ట్ క్వశ్చన్లో వచ్చేటటువంటి థియరీ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్కి సంబంధించి ఏదైతే 4th యూనిట్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి చూసినట్లయితే
ఇక్కడ cases ఆఫ్ డిప్రిసియేషన్ మరియు వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్. ఇక్కడ ఏదైతే రీకలెక్టింగ్కి సంబంధించినటువంటిది ఎర్రర్స్ మరియు డిప్రిసియేషన్ అనేటటువంటిది ఉందో ఇక్కడ దీని మీద ఒకటి షార్ట్ క్వశ్చన్లు ఫామ్ అవుతాయి అనమాట. ఇక థియరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పి థియరీ క్వశ్చన్ కూడా రావచ్చు. ఇంకా వేరే క్వశ్చన్ వచ్చినా చెప్పలేము. సో ప్రాబ్లమేటిక్ మటుకు ఖచ్చితంగా ఒకటి వస్తుంది. థియరీ వస్తుందా రాదా అనేది చెప్పలేము అనమాట. సో డిఫరెన్షియేషన్ 2 మెథడ్స్కి సంబంధించి మరియు స్ట్రేట్ లైన్ మెథడ్ అట్లాగే డిమినిషింగ్ లైన్ మెథడ్స్కి సంబంధించి డిఫరెన్షియేషన్లో ఉండేటటువంటి 2 మెథడ్ మీద క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఫైనాన్షియల్ అకౌంట్స్ 5th యూనిట్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ ఈ పార్ట్ ఏ పార్ట్ బిగా ఉండేటటువంటి ఏబి క్వశ్చన్స్ 5th యూనిట్లో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్, అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ లాంగ్కి సంబంధించినటువంటి థియరీ క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం తక్కువ. మరియు ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ మరియు ట్రయల్ బ్యాలెన్స్ ప్రాఫిట్ లాస్ అకౌంట్స్ మరియు బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అనేటటువంటి ఇవన్నీ ప్రాబ్లమేటిక్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్ అనమాట. సో మీరు మొదట ఒకసారి స్క్రీన్ షాట్లు తీసుకోండి. ఇక్కడ సిలబస్ చూడండి. సిలబస్కి సంబంధించి మొదట ఫస్ట్ యూనిట్ జర్నల్ లెడ్జర్ నేర్చుకోండి, పక్కా వస్తాయి. మరియు సెకండ్ యూనిట్ చూడండి. సబ్సిడరీ బుక్స్కి సంబంధించి 2 కాలమ్ క్యాష్ బుక్ మరియు ఏదైతే సేల్స్ రిటర్న్ బుక్ వీటి మీద జర్నల్ ప్రాపర్ వీటిని నేర్చుకోండి. సబ్సిడరీ బుక్స్ మీద క్వశ్చన్. అట్లాగే థర్డ్ యూనిట్లో బీఆర్ఎస్ మీదనే అంటే బ్యాంక్ రికలెక్షన్ స్టేట్మెంట్ మీద. అట్లాగే 4thలో వచ్చేటటువంటి స్ట్రేట్ లైన్ మెథడ్ ఇవి నేర్చుకోండి. 5th యూనిట్లో మరియు ట్రయల్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్కి సంబంధించినటువంటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఐ హోప్ మీ అందరికీ ఖచ్చితంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.